ఒకటో సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనము. ఇప్పుడు సబ్జెక్ట్ పేరేంటంటే బుద్ధి మంచిదిగా ఉండాలి. ఏంటండి? బుద్ధి 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 నీ బుద్ధి మంచిదిగా ఉండాలి. ఆమేన్. సబ్జెక్ట్ ఏంటంటే బుద్ధి. మనం చదువుకుందాం. 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనము. అందరూ బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, వేలు పెట్టి మరీ చదవండి. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై యుండెను. ఆమేన్. నా వైపు చూడండి. మన సబ్జెక్ట్ పేరు ఏంటంటే బుద్ధి. ఏంటండి? చెప్పాలి, నోరు విప్పండి. నీ బుద్ధి మంచిదిగా ఉండాలి. మన బుద్ధి మంచిదిగా ఉండాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో సౌలు అనే ఒక రాజు ఉన్నాడు. ఎవరున్నారండి? ఇజ్రాయేలు ప్రజలందరికీ మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు రాజు. ఎవరు? ఫస్ట్ కింగ్. ఈ సౌలు రాజు దగ్గర దావీదు అనే ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. ఈ దావీదు ఈ సౌలు దగ్గర ఉంటే ఈ సౌలు దావీదుకి కొన్ని పనులు అప్పచెప్పాడు. ఏం పనులండి? ఎక్కడికెళ్ళమంటే అక్కడికి వెళుతూ ఉన్నాడు. పంపిన చోట్లకల్లా వెళుతూ ఉన్నాడు. వెళ్ళి సుబుద్ధి కలిగి. ఏ బుద్ధి కలిగండి? సు అంటే మంచి, మంచి బుద్ధి కలిగి వెళ్ళిన చోట్లకల్లా వెళ్ళి మంచి బుద్ధి కలిగి పనులన్నీ ముగించుకుంటూ వచ్చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ రాజుగారు అప్పచెప్పినటువంటి పనులన్నీ కూడా సుబుద్ధి కలిగి జ్ఞానంతో పనులన్నిటినీ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అందుకని యోధులైనటువంటి రాజుగారి యొక్క యోధులైనటువంటి వారి ఎదుట వారి దృష్టికి ఈ దావీదు ఎట్లా ఉన్నాడంటే బుద్ధి కలిగిన వాడి వలె ఉన్నాడు. వారికి అధికారిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. యోధుల మీద అతన్ని నియమించెను. ఎవరి మీద నియమించారు? యోధులు, బలాఢ్యులు, జ్ఞానం కలిగినటువంటి యోధుల మీద ఎవరిని నిర్ణయించారంటే రాజుగారు దావీదుని పెట్టాడండి. దేవుని స్తోత్రం. ఎందుకని? యేసోబు, ఎందుకనమ్మా? మంచి బుద్ధి కలిగి పనులు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సుబుద్ధి కలిగి పని చేస్తా ఉన్నాడు. ఎక్కడికి పంపించిన ఏ పని అప్పచెప్పినా సుబుద్ధితో, మంచి బుద్ధితో పనులు చేసుకుంటూ జయాన్ని పొందుకుంటూ వస్తూ ఉన్న కారణాన్ని బట్టి యోధుల మీద అధికారిగా నియమించబడ్డాడు దావీదు. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. అనుకూలత కలిగి ఉన్నాడు. అర్థమైందా మీకు? ఒక యజమానుడు దగ్గర, ఒక రాజు దగ్గర పనివాడు, ఉద్యోగస్తుడు అనుకూలుడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలన్నా? అనుకూలత కలిగి ఉండాలి, సుబుద్ధి కలిగి ఉండాలి,
నీతిమంతుడిగా నీవు ఉండాలి, యోగ్యమైన ప్రవక్తను కలిగి ఉండాలి. అలా ఉంటే రాజు ఎదుట నీవు ఘనుడుగా ఎంచబడతావు. హల్లెలూయా. అర్థమైంది మీకు? ఈ సుబుద్ధి మనలో ఉండాలి. ఇదిగో ఈ 2026 సంవత్సరములో ఈ 2వ పునరుద్ధానపు ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న మీకు, ఈ లైవ్ని వీక్షిస్తున్నటువంటి వారందరికీ ప్రభు మాట ఏంటంటే, సుబుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి మనము జీవించాలి. హల్లెలూయా. ఏ బుద్ధి కలిగండి? మంచి బుద్ధి కలిగి మనము జీవించాలి. ఒక అధికారి దగ్గర పనివాడు ఎట్లా ఉండాలంటే అనుకూలుడై ఉండాలి. అనుకూలత కలిగి ఆ రాజుగారు ఏదైతే చెబుతూ ఉన్నారో, ఉద్యోగస్తుడు అనుకూలముగా రాజుకు ఉండాలి, ఒక అధికారికి ఉండాలి. అలా కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు చెబుతున్న విధముగా పిల్లలు నడిపించబడాలి. పిల్లలు అనుకూలముగా ఉండాలి. హల్లెలూయా. అర్థమైంది మీకు సబ్జెక్టు? బుద్ధి కలిగి ప్రవర్తించాలి. అప్పుడు ఆ సమస్థానములో, లేకపోతే నువ్వు చేసే ఉద్యోగం దగ్గర, నువ్వు చేసే ఒక యజమానుడు దగ్గర నమ్మకాన్ని సంపాదించుకుంటాము. హల్లెలూయా. ఇదిగో ఈ 2వ వారంలో ఈ పునరుద్ధరణపు ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, వాక్యము ద్వారా ఈ సంవత్సరంలో మనము బుద్ధి కలిగి ప్రవర్తించాలి. హల్లెలూయా. తీసేయి 2026 సంవత్సరంలో ఎట్లా బ్రతికావో, ఎట్లా జీవించావో, అవివేకంగా బ్రతికావా, బుద్ధి లేనుడులా బ్రతికావా, బుద్ధి లేని దానివలే నువ్వు ప్రవర్తించావా, ఎలా ప్రవర్తించావో ప్రభు మరిచిపోతాడు. హల్లెలూయా. మీరు కూడా మర్చిపోండి. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నీవు వేగిరపడాలి, తొందరపడాలి. హల్లెలూయా. ఇక జరిగిన దాన్ని గురించి నువ్వు అంత మాటు జానాలతో కొలుసుకున్నా పెరగదు, తరగదు. చేయవలసిన పని ఏంటంటే, ఇది మొదలుకొని చేయవలసిన పని ఏంటంటే బుద్ధి కలిగి ప్రవర్తించాలి. హల్లెలూయా. చెప్పాలి దేవునికి స్తోత్రం. ఈ సుబుద్ధి కలిగి మనము జీవించగలిగితే, సుబుద్ధి కలిగి మనము ప్రవర్తించగలిగితే, ఇదిగో ఈ దావీదు తన యజమానుడు దగ్గర, రాజు దగ్గర అనుకూలుడై ఎట్లా ఉన్నాడో ఉండడం ద్వారా యోధుల ఎదుట ఏం జరిగిందంటే అధికారిగా నియమించబడ్డాడు. హల్లెలూయా. అందుకని బుద్ధి కలిగి, సుబుద్ధి కలిగి మనం ప్రవర్తించాలి. హల్లెలూయా. అది నేనైనా నీవైనా ఈ సంవత్సరంలో దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు మనకి. ఏమని? నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. ప్రభు మన పట్ల దృష్టి నిలుపుతాడు, ఆలోచన చెప్పుతాడు. అయితే నీవు సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. ఇది మొదలుకొని నా దేవుడు మీకు సుబుద్ధి కలుగు చేయునుగాక, జ్ఞానము కలుగు చేయునుగాక, వివేకము కలుగు చేయునుగాక. దేవుని ఇంటిలో మీరందరూ అనుకూలత కలిగి జీవించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, మనము గనక సుబుద్ధి కలిగి, బుద్ధి కలిగి ప్రవర్తించగలిగితే ఈ సంవత్సరములో అందరికంటే ప్రభువు నిన్ను ఎక్కువగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు, దీవించబోతూ ఉన్నాడు, కృపతో నింపబోతూ ఉన్నాడు. నీవు చేయవలసిన పని ఏంటంటే కొంచెం బుద్ధి కలిగి, వివేచన కలిగి జీవించగలిగితే ప్రభు యోధుల ఎదుట నిన్ను నిలవబెట్టబోతూ ఉన్నాడు. ఆమేన్.
నమ్మకస్తులుగా మనం ఉండాలండి దేవుని దగ్గర. ఆయన ఇంటిలో, ఆయన ఇల్లు అనగా దేవుని మందిరములో బుద్ధి కలిగి మనం ప్రవర్తిస్తూ, జ్ఞానం కలిగి, వివేకం కలిగి దావీదు వలె మనం నడిపించబడగలిగితే, అనుకూలత కలిగి మనం ఉండగలిగితే, మనము అధికారులకు, యోధులకు వారి ఎదుట మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనుకూలతలకు రావాలి, మనం అనుకూలులుగా మార్చబడాలి. ఆ భావం ఏంటంటే, రాజు ఎవరంటే మన ప్రభువైనటువంటి క్రీస్తు, యూదుల రాజు. హల్లెలూయా. ఎవరండి మన దేవుడు? యూదుల రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు. విశ్వాసమైన నీవు బుద్ధి కలిగి, సుబుద్ధి కలిగి, అనుకూలతగా మార్చబడాలి, ప్రభు మార్గంలో నడిపించబడాలి, అనుకూలులుగా మార్చబడాలి. చూడండి, ఒక తండ్రి ఇద్దరికి పని చెప్పాడు. అది బైబిల్ గ్రంథంలో ఉంది. చిన్నోడు పెద్దోడు అంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అయితే ఏమన్నాడంటే, పెద్దోడికి పని చెప్పాడు, చిన్నోడికి ఒరే ఆ పొలం దగ్గరికి వెళ్ళి కొంచెం చేనికి నీళ్లు పెట్టిరారా అని చెప్పాడు. పెద్దోడేమో వెళ్తానని కానీ వెళ్ళాను కానీ ఏమీ సమాధానం చెప్పలేదు. చిన్నోడేమో డాడీ నేను వెళ్తానన్నాడు. వెళతానని వెళ్లకుండా శుభ్రంగా రగ్గు కప్పుకుని పడుకున్నాడు. వాళ్ళలా పెద్దోడైతే తండ్రి మాటకు విధేయత చూపి సమాధానం చెప్పకపోయినా వెళ్ళి ఆ చేనికి నీళ్లు పెట్టి వచ్చాడు. ఇప్పుడు ఎవరు అనుకూలతగా మార్చబడ్డారు? ఎవరు తండ్రికి మాట విధేయత చూపారు? ఎవరండి? పెద్ద కుమారుడే కదా. విధేయత చూపి అనుకూలంగా మార్చబడ్డాడు. కొంతమంది ఎట్లా ఉంటారంటే, పని చెప్పిన వెంటనే చేసేస్తామండి, అలాగే డాడీ నేను చేసేస్తాను అని తండ్రికి మాట ఇస్తారు. అలాగే నీ బంధువులకు మాట ఇస్తావు కానీ చెయ్యవు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని మాటకు మనము అనుకూలతగా మార్చబడాలి, విధేయత చూపాలి. అలా చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అనుకూలంగా మార్చబడాలి. చెప్పాను కదా, ఒకడు మాట వినేవాడు, ఒకడు మాట విననివాడు. ప్రతి కుటుంబంలో ఉంటారు, సంఘంలో ఉంటారు, సమాజంలో ఉంటారు. ఈ రెండు వర్గాలు ఉంటాయి ఉండవా? అధికారికి, ఎమ్మెల్యే గారికి అనుకూలంగా మార్చబడే కార్యకర్తలు ఉంటారు, నిందలు వేసేటువంటి కార్యకర్తలు ఉంటారు. మరి ఎవర్రా బాబు అంటే, అనుకూలంగా ఉన్నటువంటి వారిని ఆ అధికారి కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే కానీ ఏం చేస్తాడు? పని అప్పచెప్తాడా లేదా? వీడైతే చేయగలుగుతాడు, ఈ వ్యక్తి అయితే చేయగలుగుతుంది. పెత్తనం ఇస్తారు ఎవరా? అధికారం ఇస్తారు, పదవి ఇస్తారు. అట్లా మనము ఈ సంవత్సరంలో, ఈ 2వ వారంలో సుబుద్ధి కలిగి మనము నడుచుకోవాలి. హల్లెలూయా. కుటుంబం పట్ల, పిల్లల పట్ల, మన వ్యక్తిగతమైన జీవితం పట్ల మన కొంచెం అవగాహన తెచ్చుకుని బుద్ధి కలిగి ప్రవర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అప్పుడప్పుడు బుద్ధి లేని దానా, ఎన్నిసార్లు చెప్పిన మాటనవే నువ్వు, బుద్ధి లేనోడా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు బుద్ధి లేని ఎదవా అని అప్పుడప్పుడు మనం మన పిల్లల్ని తిడుతూ ఉంటాం. ఆ నోట ఈ నోట వింటూ ఉంటాం. అంటామనమా? అంటే ఏమీ లేదని అంటున్నాం మనం. బుద్ధి లేని పనులు చేస్తూ ఉన్నాడు వీడు, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు. బుద్ధి లేని పనులు మనం చేయకూడదు ఈ సంవత్సరంలో. ఒకవేళ మనం
గతంలో అట్లా బ్రతికేమేమేమో, ఇదిగో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా. దావీదు సుబుద్ధి కలిగి రాజుకు అనుకూలంగా మార్చబడినట్లుగా ఇదిగో ఈ వాక్యము ద్వారా నీవు పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలముగా మార్చబడాలి. నీ మనస్సాక్షిని చంపుకుని చేసేది తప్పని తెలుసు, బుద్ధి లేని పనులు చేస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? నీకు తెలుసు తప్పది చేయకూడదని, కానీ నీ మనస్సాక్షిని చంపుకుని నీవు బుద్ధి లేని పనులు చేయటం ద్వారా మనుషుల చేత విసర్జింపబడతావు. మనుష్యులలో విలువ ఉండదు, సమాజంలో విలువ ఉండదు బుద్ధి లేని పనులు చేస్తే. ఈ దావీదు వలె సుబుద్ధి కలిగి మనము నడుచుకోవాలి. హల్లెలూయా. అనుకూలముగా మనము మార్చబడాలి. ఆమేన్. ఇది మొదటి మాట. రెండవ మాట, ఇందులోనే భాగంగా ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. నిర్గమకాండము 35వ అధ్యాయము 5వ వచనము. మీరు బైబిల్ తెచ్చుకుంటే చక్కగా చదివి సహకరించండి. బాబు మేము చదవలేము నాయనంటే నేనే చదువుకుంటాను. లేదమ్మా మీ బైబిల్లో నిర్గమకాండము 35 అధ్యాయము లేదా తల్లి? ఆది కాండము నిర్గమకాండము అని ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. 35 అధ్యాయము తీయండి అందరూ. తీసారా? చదవండి 5వ వచనము. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడు ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతి వాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నేల ద్రోమ, రక్త వర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళు తోళ్ళు, సముద్రపుల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్య ధూపములను, సుగంధ సంభారములను, ఎపోదుకును. ఈ విధంగా చెప్తాను వినండి. అంటే బుద్ధి పుట్టిన ప్రతి వాడు యెహోవా సేవ నిమిత్తము ఏమిచ్చారంట? దేవుని మందిరం కొరకు బుద్ధి పుట్టిన ప్రతి ఒక్కరూ బంగారం ఏమిచ్చారు? వెండి, ఇత్తడి, ద్రోమ, విలువైనవి. ఇవన్నీ బుద్ధి పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి ఇచ్చారంట. దేవుని స్తోత్రం. బుద్ధి. దేవుని మందిరాన్ని గురించి ఒక అవగాహన ఉండాలండి. చూడండి, నా మాటలు ఏమి నేను చెప్పనండి, ప్రతిదీ వాక్యం ఆధారంగానే ఉంటుంది. వాక్యం చదివి వినిపిస్తాను, మీరు కూడా చదువుకోండి ఇంటి దగ్గర. ప్రైజ్ ది లార్డ్. బుద్ధి పుట్టిన ప్రతి ఒక్కరు బంగారం, వెండి ఇచ్చారు దేవుని మందిరానికి. ఏమిచ్చారు? మరి ఇప్పుడు మందిరం కట్టాలి, మరి బంగారం వెండి తీసుకొస్తారా? అసలే రేట్ ఎక్కువండి బంగారం. మీరు బంగారం ఇమ్మంటారేంటి? వెండి ఇమ్మంటారేంటి? వెండి కేజీ ఎంత అంట? 3 లక్షలు అంట. బుద్ధి పుట్టిన ప్రతి ఒక్కరు యెహోవా మందిరమునకు అర్పణగా, దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి, మందిరం గురించినటువంటి ఒక బుద్ధి ప్రతి ఒక్క విశ్వాసికి ఉండాలి. హల్లెలూయా. 35 అధ్యాయం 1వ వచనం చదవండి. మోషే ఇశ్రాయేలుల సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా,
6 దినములు పని చేయవలెను. ఏడవది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతి వాడును మరణ శిక్ష నందును. విశ్రాంతి దినమును మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పెను. మరియు మోషే ఇశ్రాయేలులైన సర్వ సమాజముతో ఇట్లను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ఇదిగో మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? పోగు చేయండి. అర్పణ కానుకలు. ఎందుకు? యెహోవా మందిరము కట్టబడి నిమిత్తమై, యెహోవా మందిరము కట్టబడి నిమిత్తమై మీరు చేయవలసిన పని ఏంటంటే, సర్వ సమాజంతో మోషే చెబుతున్న మాట ఏంటంటే, మీరు సర్వ సమాజంతో ఏమని చెప్తున్నాడంటే, మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. వెండి బంగారము పోగు చేసి దేవుని మందిరానికి తీసుకురండి. ఎలాగో తెలుసా? బుద్ధి పుట్టిన కొలది. హల్లెలూయా. ఇక్కడ ఈ అర్పణ అర్పించేటప్పుడు నీకు ఎంత అయితే బుద్ధి పుడుతుందో ఇంత ఇవ్వాలనుకుంటావు నువ్వు దేవుని మందిరానికి. ఇదిగో నేను ఇంత ఇవ్వాలని బుద్ధి పుడద్ది, ఓ ప్రేరేపణ ఉంటుంది. దేవుని మందిరానికి ఇట్లా చేయాలి, నేను దేవుని మందిరానికి ఖర్చు పెట్టాలి. దైవ సేవకుడు చెబుతూ ఉన్నారు, లేకపోతే మనం ఆరాధించుకోవడానికి, వర్షం పడకుండా ఉండడానికి ఈ విధంగా మనం చేయాలి. కానీ ఏదోటి చేయాలి దేవునికి, నేను ఏదోటి కానుక ఇవ్వాలి, ఏదోటి నేను చెయ్యాలనక బుద్ధి ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ బుద్ధి పుట్టిన కొలది మీరు దేవునికి అర్పణగా ఇవ్వండి అని మోషే చెబుతున్నాడు సర్వ సమాజముతో. విశ్రాంతి దినాన్న నువ్వేం చేయాలి? ఎక్కడ ఉండాలి విశ్రాంతి దినాన్న? నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము దేవుని మందిరంలో ఉండాలని చెబుతున్నాడు. నేను కాదండి, వాక్యము 35 వచనం ప్రారంభంలో చదవండి మీరు. అగ్ని రాజబెట్టకూడదు. అందరూ ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరంలో ఉండాలి. ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. అందుకని ఈ మాసంలో ఇదిగో ఈ మొదటి నెలలో 2వ వారంలో మనం నిలిచి ఉన్నాము. ఆయన పునరుద్ధరణపు ఆరాధనకు వచ్చిన మనము బుద్ధి కలిగి ప్రవర్తించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ బుద్ధి మనల్ని ఎంతటి వాళ్ళని చేస్తూ ఉందంటే, సమాజంలో గౌరవంగా బ్రతికేటట్లుగా చేస్తుంది, విలువనిస్తుంది, సంపదనిస్తుంది, గౌరవం ఇస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళినా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని స్తోత్రం. ఏది మంచిదైతేనే బుద్ధి మంచిదై ఉండాలి. హల్లెలూయా. ఇది అంటారు ఏం సామెత? మనిషి మంచోడే. నాకంటే మీకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. దాన్నే బుద్ధి అంటారు. బుద్ధి మంచిది కాదండి. బుద్ధి అసలు మంచిది కాదు. మనిషి మంచోడే. దుర్బుద్ధి. బుద్ధి మంచిది కాదు. మారాలి, బుద్ధి మార్చుకోవాలి. ఈ వాక్యము నిన్ను నన్ను సరి చేయడానికి ఉంది, బాగు చేయడానికి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చేస్తుంది? బాగు చేసేది. అది నన్నైనా సరే నిన్నైనా సరే బాగు చేస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే కొంచెం బుద్ధి కలిగి ప్రవర్తించాలి. ఈ 2వ వారంలో మనం ఉన్నాం కనుక ఈ 2వ వారంలో ప్రభు నీతోనూ నాతోనూ మాట్లాడేది ఏంటంటే బుద్ధి కలిగి ప్రవర్తించాలి. బుద్ధి లేని వాళ్ళు ఏవి చేస్తూ ఉంటారు? బుద్ధి లేని పనులు చేస్తూ ఉంటారు. చూడండి, బుద్ధి లేని పనులు చేస్తావు ఏంటారు నువ్వు అంటూ ఉంటారు కదా. మన పిల్లల్ని మనం అంటూ ఉంటాం, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు ఏంటారు నువ్వు? బుద్ధి లేనివాడా, బుద్ధి లేనిదానా? బుద్ధి లేని పనులు చేస్తూ ఉంటారు కొంతమంది. వారితో మనం సాంగత్యం చేయకూడదు. బుద్ధిహీనులతో మనం స్నేహం చేయకూడదు. బుద్ధి లేని పనులు చేసే వారితో మనం సహకరించకూడదు.
మనం ఏం చేయాలంటే ఈ సంవత్సరంలో మనము బుద్ధి లేకపోతే బుద్ధి తెచ్చుకుని మనం ప్రవర్తించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బుద్ధి పుట్టిన కొలది నువ్వు దేవునికి అర్పణ పోగు చేయాలి. ఏం చేయాలండి? పోగు చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? మనం పోగు చేయాలి మందిరం కట్టుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. అవునా? బుద్ధి కలిగి సుబుద్ధి కలిగి వారు ఏం చేశారంటే బంగారం ఇచ్చారు, వెండి ఇచ్చారు, వెలగలిగినటువంటి సమస్తాన్ని దేవునికి వారి వారి స్థాయి కొలది సమర్పించారు. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? నేను ఎప్పుడు మీకు కానుకల కొరకు కానీ ఈ దశం భాగాల కొరకు అని ఎప్పుడు చెప్పను. కానీ ఓ పాస్టర్ గారు అన్నారు, బాబు చెప్పకపోతే నీవే వాళ్ళని ఆశీర్వదించకుండా చేస్తున్నట్టు అడ్డుపడుతున్నట్టు అని అన్నాడు. ఆలోచించాను నేను. ఇప్పుడు బైబిల్లో ఉన్న ప్రకారంగా చెప్పాలిగా. ప్రైజ్ ది లార్డ్. చెప్పొద్దా వద్దా? కొంతమంది మన ఇండియన్స్ చెప్తేనే చేస్తారు, చెప్పకపోతే అసలు చేయరు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? మన వాళ్ళని తొయ్యాలి, కొంచెం పుషింగ్. ఎల్రా నువ్వు బాగా చేయగలుగుతావు, బాగా పాడగలుగుతావు, పాట పాడు. అవునా? డాన్స్ అయ్యి నువ్వు బాగా వేస్తావు అని ప్రోత్సహిస్తేనే చేయగలుగుతారు, చెప్తేనే చేయగలుగుతారు. గనుక దేవుడు నీకు ఇచ్చే దానిలో దేవుని సేవ జరుగునట్లుగా మనం ఏం చేయాలి? మనకున్న దాంట్లో దేవునికి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ విషయంలో కొంచెం బుద్ధి కలిగి ప్రవర్తించాలి మనం. హల్లెలూయా. మరి ఇంతకు ముందు నువ్వు 2025 సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దేవునికి ఇచ్చావో లేదో కానీ, నీ సంపాదనలో దేవునికి ఒక 10 రూపాయలని ఇచ్చినట్టు నీకేమైనా తెలిస్తే, ఒకవేళ ఇవ్వకపోతే దేవుని పని జరుగు నిమిత్తమై ఇదిగో ఏమంటున్నాడంటే, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతి వాడు యెహోవా సేవ నిమిత్తము. ఏ నిమిత్తము? యెహోవా సేవ నిమిత్తము. సేవకుడు పోషించడానికి కాదు, బిల్డింగ్లు కట్టుకోవడానికి కాదు, పొలాలు కొనుక్కోవడానికి కాదు. దేని నిమిత్తం అంట? అప్పులు తీర్చుకోవడానికి కాదు. సేవకు వచ్చిన డబ్బులు దైవ సేవకుడికి ఇచ్చినటువంటి ఆ రూపాయి, ఆ కానుకలు ఎందుకురంటే సేవ జరుగు నిమిత్తము. హల్లెలూయా. అర్థమైంది మీకు? సేవ జరిగే నిమిత్తమై నువ్వు దేవునికి అర్పణగా ఇవ్వాలని బుద్ధి పుట్టిన కొలది చేయమని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. దేవుడిని చేతి పైన ఆశీర్వదించాడు, ఓ 10,000 ఇచ్చాడు. దేవునికి ఎంత ఇవ్వాలా? 1000 రూపాయలు కాదు కదా, 10 రూపాయలు కూడా ఇవ్వవు నువ్వు. దేవుని స్తోత్రం. 1 రూపాయి కూడా ఇవ్వవు. ఎందుకంటే ఎందుకు ఇవ్వాలి? నా కష్టార్జితం. మరి రెక్కలకి కష్టం, దేవుడు బలం ఇవ్వకపోతే, ఆరోగ్యం ఇవ్వకపోతే, శక్తి ఇవ్వకపోతే సంపాదించుకోగలుగుతావా? నువ్వు నడవగలుగుతావా? చెయ్యి ఎత్తగలుగుతావా? కోత కొయ్యగలుగుతావా? పాలు పిండగలుగుతావా? ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చాడు ఆరోగ్యం నీకు. దేవుడిచ్చినటువంటి ఆ సంపాదనలో దేవుని సేవ జరుగు నిమిత్తము నీవు దేవునికి అర్పణ అర్పించాలి. హల్లెలూయా. అంతేకాని ఆ ఉద్దేశపూర్వకంగా బుద్ధి పుట్టినది పూర్వకంగా చెయ్యాలి. కానీ అందుకని ఈ ఆదివారం దినాన్న ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొంచెం బుద్ధి తెచ్చుకుని ప్రవర్తించాలి. హల్లెలూయా. దేవుని వాక్యానికి, దేవుని సేవకునికి, పరిచర్యకు అనుకూలముగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? అది వాక్యాన్ని ఆధారం చేసుకుని మనము
కొంచెం పరిశీలించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, దేవుని నిమిత్తమై, దేవుని పరిచర్య నిమిత్తమై మనం అనుకూలముగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట చదువుకుందాం, చాలా త్వరగా ముగిస్తాను ఈరోజు నేను. ద్వితోపదేశ కాండము 1వ అధ్యాయము. పిల్లలు తీయండి. 1వ అధ్యాయము 15వ మాట, 15వ వచనం. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములోని ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీద నియమించి తిని, అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుష్యునికిని వాని సహోదరికిని వాని యొద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, మొదటి మాటలో ఎవరినంట? బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములోని. అర్థమైంది మీకు? బుద్ధి కలిగినటువంటి ప్రసిద్ధులైనటువంటి వారిని, ఇదిగో 10,000 మందికి ఒకడికి, 55,000 మందికి ఒకరికి, 1000 మందికి ఒకరికి, 100 మందికి ఒకరికి, 50 మందికి ఒకరికి, 10 మందికి ఒకరికి మీరేం చేయాలంటే న్యాయాధిపతులుగా నిర్ణయించుకోండి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది మీకు? చెప్తాను వినండి. ఈ సర్వ సమాజానికి మోషే ఒక్కడు మాత్రమే న్యాయం తీర్చేవాడు. ఇక్కడ మోషే ఏం చెప్తున్నారంటే, ఒరే బాబు మీరు గొడవ పెట్టుకుంటున్నారు, రోజుకి 10 కేసులు వస్తున్నాయి నా దగ్గరికి, 100 మంది వచ్చేదారు, ఒక్కడిని నేను ఎలా న్యాయం తీర్చగలుగుతాను కనుక మీ వంశములలో, మీ గోత్రములలో ఏం చేయాలి? ఒకళ్ళని ఎట్టుకోండి. ఎవరినే? బుద్ధి. సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? సబ్జెక్ట్ ఏంటి? బుద్ధి కలిగిన ప్రసిద్ధులైనటువంటి వారిని న్యాయాధిపతులుగా పెట్టుకోండి. మీరు గొడవ పెట్టుకున్నారు అనుకో, మొగుడు పిల్లలు గొడవ పెట్టుకున్నారు అనుకో, ఆడి దగ్గరికి వెళ్ళండి. బుద్ధి కలిగి చెప్తాడు, న్యాయం చెప్పి సరిచేసి పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టాడు ఏమని? ఇదే వాలంటరీ వ్యవస్థను పెట్టాడు. ఈ వాక్యం చదివే. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా మీకు? 50 మందికి, 50 కుటుంబాలకి 50 మందికి ఒకరిని పెట్టాడా లేదా? ఆ 50 మంది వాళ్ళని చూసుకోవాలి, ఏదొచ్చినా చెప్పాలా, ఏదొచ్చినా ఇంటింటికి వచ్చి మీకు సమాచారం అందించేవాళ్ళు. ఎందుకు? ఈజీ అవుతుంది పని ఈజీ అవుతుందా లేదా? బుద్ధి కలిగినటువంటి వారిని మీరు న్యాయాధిపతులుగా నిర్ణయించుకోండి. అందుకని మన వంశములలో, మన గోత్రములలో, మీ ఇంటి పేరు కలిగిన వారిలో ఎవరైతే కొంచెం బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారిని మీ కుటుంబాలకు అధిపతిగా ఉంటారు. ఉన్న తర్వాత ఏదైనా గొడవ అయితే ఆయన దగ్గరికి వెళ్తారు మీరు అందరూ. అవునా కదా? వెళ్ళి సమస్య చెప్పుకుంటే, ఏమండి ఇదిగో మరి రోజు మీ తమ్ముడు తాగొచ్చి నన్ను కొట్టేస్తున్నాడో, తిట్టేస్తున్నాడో, సరైన కూర తీసుకురావట్లేదు, సరుకులు తీసుకురావట్లేదు, కాయగూరలు తీసుకురావట్లేదు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, సంపాదించేందుకు తాగేస్తున్నాడు, ఏం చేయమంటారు నన్ను అంటే, ఆ కుటుంబ పెద్దగా చెప్తే ఆ పెద్ద వచ్చి 4 చివాట్లు పెట్టి
గర్దించి బుద్ధి తెచ్చుకుని బుద్ధి లేనివాళ్ళుగా ప్రవర్తించక పానికిమాలినోడా, బుద్ధి లేనివాళ్ళుగా ప్రవర్తించకరా అని 4 తిట్లు తిట్టి ఇక నుంచి బుద్ధి కలిగి కాపురం చేసుకో అని చెప్తాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. అదుగో ఇటువంటి బుద్ధి మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. బుద్ధి మంచిదైతే నువ్వు పేదవాడైనా సరే, దేన స్థితిలో ఉన్నవాడైనా సరే, నీ బుద్ధిని బట్టి 10 మంది నీకు స్నేహితులుగా మార్చబడతారు. హల్లెలూయా. నీ బుద్ధిని బట్టి 10 మంది నీకు సహాయం చేస్తారు. ఆడు బుద్ధి మంచిదిరా బాబు, మంచివాడాడు, మంచిది ఆమె, నీకు అవసరం పడినప్పుడు నీకు సహాయం చేస్తారు. నీ బుద్ధి పనికి మాలిందనుకో, నీకు సహాయం ఎవరో చెయ్యరు. నీకు పెట్టాలన్నా, ఇవ్వాలన్నా, సహాయం చేయాలన్నా మనసు రాదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు? అర్థమై వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఈ బుద్ధి అనేది నిన్ను నీ కుటుంబాన్ని సంపన్న స్థితిలోనికి తీసుకువెళుతుంది. హల్లెలూయా. బుద్ధి కలిగిన స్త్రీ ఉందనుకో కుటుంబంలో, భర్త తెచ్చినటువంటి ఆ 300 రూపాయలు 500 రూపాయలు ఏం చేస్తుంది? తాలింపేసి డబ్బాలో పెట్టి దాస్తుందా? ఇదా ఖర్చు పెట్టి దాచి కొంచెం డబ్బులు దాచి పొదుపు చేసుకుని కుటుంబాన్ని అంతటిని జ్ఞానయుక్తంగా ఏలుకుని బుద్ధి కలిగి ప్రవర్తిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. బుద్ధి లేనిది ఏం చేస్తుంది? ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తుందండి? చెప్పరేంటి? సీరియస్గా చూస్తున్నారా? వంక కొట్టేస్తారేంటి గొప్ప తీసి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తుంది బుద్ధి కలిగింది? భర్త పట్టుకొచ్చి 1000 రూపాయలు ఇచ్చాడు నీకు, నువ్వేం చేయాలి? ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టి, అందుకని కుటుంబ యజమానురాలు, అందుకనే ఏమంటారంటే యజమానురాలు అంటారు. ఏమంటారు భార్యని? యజమానుడు, యజమానురాలు. అబ్రహాము యజమానుడు, శారమ్మ యజమానురాలు. అందుకని ఒకరోజు ఆగరు తన పిల్లోని తీసుకుని అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత పిల్లను తుప్పల్లో పడేసింది. ఆడు ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు, ఓ ఆగరు, ఆ పిల్లోని తీసుకుని నీ యజమానురాలు దగ్గర అణిగి మణిగి ఉండు పో అన్నాడు. దేవుని స్తోత్రం. యజమానురాలు కుటుంబంలో స్త్రీ, ఆ యజమానురాలు హొందాదనాన్ని నువ్వు కాపాడాలి. బుద్ధి కలిగి నీ సంసారం నువ్వు నడిపించుకోవాలి. హల్లెలూయా. నువ్వు తెచ్చిందంతా వెళ్ళివాడిని వచ్చేవాడిని ఆపి అన్నీ కొనేసేవనుకో, డబ్బులన్నీ అయిపోతాయి, బీరువా నిండిపోద్ది. తర్వాత పరిస్థితి ఏంటి? డబ్బులు ఉండవు. పెట్టిన కొట్ట పొయ్యిలో పెట్ట వెళ్తే వండుకుంటాం, లేకపోతే పోస్తుంటాం. అందుకని మనం ఏం చేయాలంటే బుద్ధి కలిగి హల్లెలూయా మనము ప్రవర్తించాలి. ఈ మాసములో ఈ 2వ వారంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొంచెం బుద్ధి కలిగి ప్రవర్తించగలిగితే ఇదిగో ఈ సంవత్సరపు ఎండింగ్ లోపే, ఈ రోజే నీవు గనక బుద్ధి తెచ్చుకుని నడవగలిగితే, ప్రవర్తించగలిగితే, అనుకూలంగా మార్చబడితే నా ప్రభు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు, దీవించబోతూ ఉన్నాడు, ఆరోగ్యాన్ని కలుగు చేయబోతూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నాడు ప్రభు. కొంచెం బుద్ధి కలిగి ప్రవర్తించు. సంవత్సరాలు మారుతా ఉన్నాయి, బ్రతుకు మారట్లా, పద్ధతులు మారట్లా. అలవాట్లు మారట్లా. మార్చుకోకపోతే బుద్ధి లేనోడు అని అర్థం. మార్చుకోకపోతే బుద్ధి లేనిదని అర్థం.
వాక్యము రెండంచుల ఖడ్గము, వాక్యము అద్దము వంటిది. నీ ప్రతిబింబమును నీ మొహం ఎలా ఉందో అలా చూపిస్తుంది. అదే దేవుని వాక్యం. హల్లెలూయా. అది నీకైనా సరే, అది నాకైనా సరే. నీ రహస్య పాపాలన్నిటినీ వాక్యము తేలగొడుతుంది, బుద్ధి చెబుతుంది వాక్యం. ఇది బుద్ధి వాక్యం. హల్లెలూయా. జ్ఞాన వాక్యం. నిన్ను నన్ను రక్షించేది దేవుని మాట, దేవుని వాక్యం. బుద్ధిని కలుగు చేసేది దేవుని వాక్యం. ఈ వాక్యానికి నీవు గనక అనుకూలముగా మార్చబడితే, హల్లెలూయా, ఈ వాక్యాన్ని అంగీకరించగలిగితే, ముఖం మార్చుకుని నువ్వు వెళ్ళిపోతే ఏమీ ప్రయోజనం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ముఖం మార్చుకుని వెళ్ళిపోతే ఏమీ ప్రయోజనం ఉండదు.